ఉంటారు. అందరూ బాగుండాలని చెప్తే ఎవరు కాదంటారు సార్. కాబట్టి ఈ కొత్త ప్రపోజల్ ఏంటి సార్ ఆర్ఎస్ఎస్ నుంచి? అంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి కుర్చీలో చూడాలని ఆర్ఎస్ఎస్ ఎందుకు భావిస్తుంది? ఇన్నాళ్ళు చూసిన ఉత్తరాది ఫేసుల మీద మొహం మొత్తేసింది ఆర్ఎస్ఎస్కి. పత్రి వాసుదేవ్ గారు మీరు చాలా సీనియరు, మీకు సంఘ పరివార భావజాలం ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఇక్కడ మీరు ఇదివరకు కూడా చర్చించడం చూశాను. ఒక పెద్ద గ్రాండ్ డ్రీమ్, ఒక పెద్ద మహాస్వప్నాన్ని ఆవిష్కరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో ప్రధానమంత్రిగా వాళ్ళు తీసుకొని వస్తారు అన్న పద్ధతిలో. వాళ్ళు అద్వానీని ప్రధాని చేస్తారా, వాజ్పేయిని ఒప్పుకుంటారా అన్నదే చాలా పెద్ద ప్రశ్న. నేనైతే వ్యక్తిగతంగా వేరే జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఒప్పుకుంటాయని నేను అనుకోవట్లేదు. మొదటిది దాని మీద అది అభిమానులకు నేను స్పష్టంగా చెప్తున్నా. ఆయన ఒక తారగా, పెద్ద తారగా, జాతీయ తారగా, సూపర్ స్టార్గా ఆమోదించుకుంటారు, ఉపయోగించుకుంటారు. అందులో సందేహం లేదు. ఓన్లీ మార్కెటింగ్ కోసమే. మార్కెటింగ్ అనంటే ఆయన కూడా భావాలు ఉన్నాయి. మీరు చూడండి, 2019లో ఆయన వామపక్షాలతో కలిసి ఓడిపోయిన మరుక్షణం ఆయన తిరుపతిలో, హరిద్వార్లో ప్రత్యక్షమయ్యారు. ఆయనకు బలమైన సనాతన భావజాలం ఉంది. ఈ ఎన్నికల్లో నిజానికి తిరుపతి సమస్యలు ఇవన్నీ రాకముందే పీఠాపురంలో వారాహి నుంచి ఆయన సనాతన శంఖారావం చేశాడు. కాబట్టి ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలానికి పూర్తిగా మ్యాచ్ అవుతాడు ఆయన, అందులో సందేహం లేదు. దక్షిణ భారతంలో ఎలా విస్తరించాలన్న ప్రశ్న ఇప్పటికి కూడా వాళ్ళని వేధిస్తూ ఉంది. నిన్న ఇన్ని విజయాల్లో కూడా వాళ్ళు కేరళలో కానీ కర్ణాటకలో కానీ పెద్దగా ఏం విజయాలు సాధించలేకపోయారు. తమిళనాడు వాళ్ళ రీచ్లోనే లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఒక ఆశాజ్యోతిలాగా కనబడితే ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా ఆయన తిరుపతిలో ఓ పెద్ద సమ్మేళనం జరిపి సంఘ పరివార్ను మించినటువంటి సనాతన భావజాలం ఆయన వినిపించారు. ఒక కాంట్రాడిక్షన్ మీ నోటీస్లో పెట్టమంటారా? అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల మేము పూర్తిగా అడుగంటిపోయామని గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర చెప్పుకున్నారు. ఇవాళ అదే కిషన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ భుజాన్ని ఎత్తుకున్నారు. సో ఇటువంటి నాయకుల మధ్య పవన్కి అంటే పొలిటికల్గా థ్రెట్స్, నేను అనేది ఫిజికల్ కాదు, పొలిటికల్గా ఎందుకు మనం చేసుకుందాం, మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే అది ఉండబట్టే కదా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టుకోలేదు వాళ్ళు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు వద్దు అని ఆయన దగ్గరికి వెళ్ళి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇవాళ మహారాష్ట్రలో ఆయన రిజల్ట్ చూపించిన తర్వాత మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మహారాష్ట్ర రిజల్టు షిండే వల్ల వచ్చిందా, ఫడ్నవీస్ వల్ల వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిందా, లేకపోతే అమిత్ షా రాజనీతి వల్ల వచ్చిందా, ఇది కాకుండా కాంగ్రెస్ వైఫల్యం వల్ల వచ్చిందా? ఇన్ని కారణాలు నా చేతన్, నీ చేతన్, వరం అడిగిన కుంతి చేత, వాసుకి చేతన్, అరయంగా, కర్ణుడిల్గా, ఆరుగురి చేతన్ అని ఇవన్నీ ఉన్నాయి అక్కడ. బట్ వీటన్నిటి మధ్యలో ఒక వాస్తవం ఏమంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మనకే చాలటం లేదు. ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, కనీసం ఇంతమంది ఉంటే మళ్ళీ ఇంకో కొత్త విగ్రహాన్ని ఎక్కడ భరిస్తామని లోపల ఉన్న వాళ్ళకు ఉంటుంది. అది సహజంగా. ఆయన జనసేనగానే ఉంటారు కదా, ఆయన జనసేనగానే ఉంటారు. ఇప్పుడు అదే కదా, అది బీజేపీకి ఏదో పెద్ద ప్రశ్న. దేవేగౌడ జేడీఎస్ నుంచి ప్రధానమంత్రి కాలేదా సార్? అది మిశ్రమ ప్రభుత్వము. అందులో ఎవరికి ఒకరికి వాళ్ళకు అది పెద్ద పార్టీ లేదు, పెద్ద పార్టీ కాదు అప్పుడు. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్న 3 సార్లు వాళ్ళకి సింగిల్ మెజార్టీతో ఉన్నటువంటి వాళ్ళు. ఇంకో మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ రీచ్ ఎంత ఉంటుందనేది ఇంకా చూడాలి. ఫస్ట్ లెగ్ ఆఫ్, అందుకని వాళ్ళు 10 ఏళ్ళు టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు కదా. 10 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రంగప్ప ఎవరు అని 10 ఏళ్ల తర్వాత దాని గురించి మనం మాట్లాడడం అనేది అది నందో రాజా భవిష్యత్తు. అది నందుడు రాజు అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడట. సో అప్పటి పరిస్థితి మనం చూడొచ్చు. కానీ బట్ పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే రంగంలో ఉన్నారు. వాళ్ళని మించి వీరశైవంతో ఆయన ఊగిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆయన ఉపయోగించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది ఎందుకు, మహారాష్ట్ర ఈజ్ నాట్ ప్యూర్లీ దక్షిణాది కాదు, మరాఠవాడ అనే దీని కిందకి వస్తాం. మరాఠవాడ కనెక్షన్ ఒకటి ఉంది మనకు, కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు. కాబట్టి ఉండొచ్చు, ఇది సంభవమే. ఆయన స్టార్ అట్రాక్షన్ ఆఫ్ ఎన్డీఏ, మస్కాటర్ ఫేస్ ఆఫ్ ఎన్డీఏగా మటుకు పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. ఈ మాట నేను ఇక్కడ డిబేట్లో ఒక నెల కిందనే చెప్పాను, అది తిరుపతి అయినప్పుడే. కాబట్టి డెఫినెట్గా విల్ బీ ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏ కమ్ బీజేపీ ఇన్ సౌత్.
జనసేనని దాదాపు శివసేనగా మార్చాడు. జనసేనని ఇంకో ఇటు తిప్పితే శివసేన లాంటిదే. అందుకే ఆయన మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఇది ఎవరు ఆయన అంబేద్కర్ నేల ఈ నేల అంటూనే బాల్ ఠాక్రే నేల అని కూడా చెప్పేశాడు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ అంటూ బాల్ ఠాక్రే అని కూడా కలిపేశాడు. కాబట్టి సేన అని పెట్టినప్పుడే మీరు కుంభీ సేన, రామసేన, హనుమత్ సేన, రకరకాల సేనలు లాంటి పేరే ఆయన కూడా ఎంచుకోవడం మీరు గమనిస్తారు. ఇదే యాదృచ్ఛికం కాదు. యద్భావం తద్భవతి అని మనకు ఆలోచనలు ఎలా ఉంటాయో దాని నుంచే ఒక లాంగ్ టర్మ్ గోల్ తోటి అయితే ఆయన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా కూడా కొంత అవగాహన పరిచయం కూడా ఉంది. ఆయనకు దీర్ఘకాల ప్రణాళిక ఉంది. ఆయన ఒక తెలుగుదేశం ఆలోచనల పరిధిలోనూ ఒక బీజేపీ ఆశలకే ఆయనకు వ్యక్తిగతమైన ఆలోచనలు ఆయన మొగ్గు బీజేపీ వైపు ఉంటుంది. Does it anyway affect the prospects of TDP in the days to come అండి? అంటే దిస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనే కాదు, రాబోయే రోజు ఇప్పుడు వాళ్ళకి అసలు ఈవెన్ టీడీపీ కూడా పవన్ కళ్యాణే నాయకుడిగా ఉండి ఆయన్నే మోస్తూ ఉండాలని వాళ్ళేం అనుకోరు. దే గాట్ దేర్ ఓన్ ఏది ఇన్హెరిటెడ్ ఏదో అంటారు మనకు, వాళ్ళకి అంతర్గతంగా దే గాట్ హెయిర్ అపరెంట్ ఇన్ లోకేష్ ఉన్నారు. అంటే కనపడని అసంతృప్తి ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ పెత్తనం అనే మాట అక్కడ వినిపిస్తుంది అమరావతిలో. ఇంకా మిశ్రమ ప్రభుత్వాల్లో ఇప్పుడు మోడీలాగా ఒక మహారాక్షసుడిలాగా ఒక పెద్ద వ్యక్తి, పెద్ద శక్తి ఆవిర్భవిస్తే తప్ప, లేకపోతే మిగిలిన వాళ్ళు ఇప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఆయన పర్సనాలిటీ చాలా పెద్దది అవడం వల్ల మిగతా వాళ్ళు కొంత అయినా కానీ వాజ్పేయికి అద్వానికి అని ఆయన మధ్యలో కాస్త 4 రోజులు అట్లాంటివి ఉండేవి కదా. మోదీకి ఎందుకో అది లేదు. మొన్న ఎన్నికల్లో మైనార్టీలో పడడంతో మొదటిసారి కొంచెం అది వస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ అసెంబ్లీలు వరుసగా గెలిచి, ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర గెలిచి ఆ సమస్య ఆయన కొంచెం అధిగమించారు. మళ్ళీ ఆయన సర్వబలశాలని. బట్ స్టిల్ ఉత్తరప్రదేశ్ ఇలాంటివి చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాటికి జమిలీ వస్తాయా లేదా ఇలాంటి చర్చలన్నిటికీ ఇంకా సందేహాలు ఉన్నాయి. వాళ్ళు క్లియర్ చేసుకోవాలి ఇంకా. కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం శాశ్వతంగా నెత్తిన పెట్టుకోదు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకోడు. ఆ మాటకు వస్తే మిశ్రమ ప్రభుత్వాల్లో ఎవరు మోయరు. ఎవరు అవసరం కొద్దీ వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అంతే. ఒక లక్ష్యం ఉమ్మడిగా ఉండొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అంశానికి వస్తే విదేశీ కోర్టులు ఇచ్చే సమన్లు, వాళ్ళు పంపించే నోటీసులు. బట్ ఒక్క మాట సార్, పవన్ కళ్యాణ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ నేషనల్ అట్రాక్షన్. జాతీయ ఆకర్షణ ఆయనకు తప్పకుండా, జాతీయ స్థాయికి ఎదిగిన ప్రాంతీయ పార్టీ తప్పకుండా. ఎందుకంటే రామారావు గారి తర్వాత విజయ్ సంగతి మనకి ఇంకా తెలియదు కానీ